హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిన్. ఈరోజు మన ఛానల్లో బార్లీ పాయసం చేస్తున్నానండి. ఇది సమ్మర్ స్పెషల్ రెసిపీ. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. బార్లీని నీళ్ళల్లో వేసుకుని కాచుకుని తాగుతారు. అలా కాకుండా ఇలా పాయసంలా చేసి పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారండి. ఇది వేసవి కాలం కాబట్టి తక్కువ పని చేసినా ఎక్కువ అలసట వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఇలాంటివన్నీ తీసుకున్నామంటే మన శరీరానికి త్వరగా ఎనర్జీ వస్తుందండి. దీన్ని డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఈ బార్లీ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో 1 కప్పు వరకు పాలు వేసుకోవాలి. ఈ కప్పు పాలు 1/2 లీటర్కి సమానమండి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు బార్లీ పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ అంతా పాలల్లో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. పౌడర్ అంతా పాలల్లో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీన్ని స్పూన్తో కలుపుతూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఈ బార్లీ పాయసాన్ని ఉడికించేటప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలండి. లేకపోతే ఉండలు కట్టడం, అడుగంటుకుపోవడం జరుగుతుందండి. నెక్స్ట్ దీనిలో 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి చేసుకోవచ్చండి. ఈ పాయసాన్ని స్పూన్తో కలుపుతూ మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో షుగర్ కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. పాయసం ఇలా చిక్కబడుతుందండి. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాయసం చల్లారే కొద్దీ కొంచెం చిక్కబడుతుందండి. అలాంటప్పుడు మనం తాగే ముందు కొంచెం పాలు, కొంచెం షుగర్ కలుపుకొని కూడా తాగొచ్చు. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలు, పెద్దలు ఎవరైనా ఇష్టంగా తాగుతారు. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.